వీటి గురించి చెప్పొద్దా మేము? వంశీ అన్న వీటి గురించి చెప్పొద్దా? మాట్లాడటం అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఆవిడ చేసినయే చెప్తున్నాను రా. అంతకు మించి మీ వాళ్ళు తొడలు దాకా వేసుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, మీ వాళ్ళు తొడలు దాకా వేసుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పబ్బులకు వెళ్ళి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పబ్బులకు వెళ్ళి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అఖిల ప్రియా గారు చుడీదార్ అర్థమైందా? పబ్బులకు వెళ్ళి ఎమ్మెల్యేలు అయ్యారు. మందు తాగుతా అఖిల ప్రియా గారు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో చీర కట్టుకుని వెళ్ళాలని చెప్పినటువంటి రోజా మంత్రి మరి వాళ్ళు ఏమంటావు? నువ్వు వాళ్ళ గురించి కూడా మాట్లాడు, వాళ్ళ గురించి కూడా మాట్లాడదు కదా నువ్వు. చూపిస్తా ఇక్కడ డ్రెస్ సెన్స్ ప్లీజ్. ఓకే ఓకే, వస్త్రధారణ పక్కన పెట్టేసేయండి, అయిన పక్కన పెట్టేసేయండి. లేడీస్ కి సంబంధించిన విషయాలు మాట్లాడాలి, ప్లీజ్ అర్థం చేసుకోండి. మన నోరు బాగుంటే అవతల వారి నోరు బాగుంటది. మేము కూడా అదే చెప్తున్నాం. చుడీదార్ వేసుకుంటేనే సహించినటువంటి రోజా పైస్ వరకు బట్టలు వేసుకుని పబ్బుల్లోకి వెళ్ళి డాన్స్ చేసిన దాన్ని ఏమంటారు రాజు గారు? ఎందుకు రమేష్ అన్న నోరు ఉంది? వంశీ అన్న నువ్వు అది ఇది దాన్ని మాట్లాడుతున్నావు. ఇట్లాంటివన్నీ మాట్లాడు. ఒక ఆడ ఒక మహిళను పట్టుకుని దాన్ని అంటున్నావు. నేను కూడా అరుస్తాయి. నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు. మాట్లాడేటప్పుడు కామ్ గా విన్నాను కదా. ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి సార్. ఒకటి సార్ ఒక నిమిషం ఆగండి ప్లీజ్. రాజు గారు ఒక నిమిషం, నేను రాజు గారు సార్ ఇక్కడ 43 సంవత్సరాల పార్టీ, కోటి మంది సభ్యత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతా. నువ్వు ఇప్పుడు దాన్ని అన్నావు, చాలా జాగ్రత్తగా మాట్లాడతా. నువ్వు ఇప్పుడు దాన్ని అన్నావు. నువ్వు ఆ మాటలు వెనక్కి తీసుకో. నువ్వు మాట్లాడేది కరెక్ట్ గా మాట్లాడు. నేను తీసుకునేదో నీకు చూపించమంటావా? చూపించు. ఇప్పుడు నువ్వు మాట్లాడింది తప్పు మాట్లాడావు. తప్పు మాట్లాడావు. చూపించమంటావా? రాజు గారు 43 సంవత్సరాల పార్టీ, కోటి మంది సభ్యత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నప్పుడు నేను ఒళ్ళు దగ్గర నేను ఇప్పుడు అంటే నేను వాస్తవంగా రోజా గారు ఉన్నారు, భూమా అఖిల ప్రియా గారిని చుడీదార్ వేసుకుంటే కామెంట్ చేసినటువంటి రోజా మంత్రిగా సరే సరే వస్త్రధారణ పక్కన పెట్టండి సార్. సబ్జెక్ట్ మాట్లాడేటటువంటిది నేను నిరూపిస్తా. ఏం చేస్తావు రమేష్? ఒక నిమిషం సార్, ఒక నిమిషం వంశీ గారు వస్త్రధారణ, మహిళల వస్త్రధారణ పక్కన పెట్టండి సార్. వంశీ గారు సబ్జెక్ట్ గారు నేను అదే అడుగుతా ఉన్నా. 10 మంది మహిళా నేతలు, కీలకమైనటువంటి మహిళా నేతలు ఉన్నటువంటి ఆ పార్టీలో రోజా గారిని ఒక్కళ్ళని ఎందుకు నిందిస్తున్నారు? రోజా గారిని ఒక్కళ్ళతోనే ఎందుకు గొడవలు అవుతా ఉన్నాయి? ఆవిడనే ఎందుకు చేస్తా ఉన్నారంటే ఆవిడ కోరుకుంటుంది కాబట్టి, ఆవిడ ఆ రకమైన పబ్లిసిటీ కోరుకుంటుంది కాబట్టి, ఆవిడ ఆ రకంగా ఇబ్బంది పెడతా ఉంది కాబట్టి ప్రజల్ని ఆ రకంగా ఆవిడ చేస్తున్నటువంటి పనులు బట్టి ఆవిడ అంటారు. ఇక కొడాల నాని గురించి ఏమన్నా మాట్లాడుకుందామా సార్? రాజు గారు కొడాల నాని గారు ఆయన అధికారంలో ఉండగా ఇప్పుడు మొన్న ఈ మధ్య రాంబాబు గారి ఇంటి దగ్గర ప్రెస్ మీట్ చూశారు సార్. అందులో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి గతంలో ఆయన చేసేటటువంటి ఏ వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం లేవు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయనకు ఉన్నటువంటి ఒక డిఫెక్ట్ను ఉద్దేశించి కొడాల నాని ప్రతిసారి అరే ఒరే అనేటటువంటి ఏకవచనాలతో అండ్ ఆల్సో అగౌరవమైనటువంటి పదాలతో చంద్రబాబు నాయుడు గారిని ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఆయన అగౌరవమైనటువంటి పదంతో అరే ఒరే అని చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక డిసీజ్ ని దాన్ని పదే పదే ప్రస్తావించి మాట్లాడినటువంటి కొడాల నాని గారు ఈ రోజు పాపం గుండెకి బెల్ట్ వేసుకుని వచ్చారు. నేను ఆయన డిసీజ్ గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా కొడాల నాని ఇదే కనుక ఈ అంబటి రాంబాబు ఇంటి ముందు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఆయన అధికారంలో ఉండగా ఎలా మాట్లాడాడో అలాగే మాట్లాడినట్లయితే గనక కొడాల నాని నిజంగా మగడరా, చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో ఉన్నా కానీ అలాగే మాట్లాడాడని చెప్పేసి అనేవాళ్ళం. ఈ అధికారంలో ఉంటే నోటికి వచ్చినట్టు మాట్లాడతాడా? అధికారం పోయిన తర్వాత అన్ని గుర్తొస్తాయా? మొన్న కూడా అన్నాడు సార్, మమ్మల్ని అధికారంలోంచి పీకేశారు కదా అన్నాడు. ఏంటి ప్రజాసేవ అనేది నీకు ఎమ్మెల్యేగా ఉంటేనే నువ్వు చేస్తావా?
ఎమ్మెల్యేగా ఉంటేనేనా Okay. ప్రజలు Yes. ఉద్ధరించేది? నేను Okay, okay. ప్రజలు ఏం ఎస్ చేస్తాను? ఎస్ ఓకే వంశీ గారు ఎస్ ఓకే ఓకే వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గర ప్లీజ్. యా మస్తారా గారు, సరే సబ్జెక్ట్ డివేట్ అయిపోతా ఉంది ఇక్కడ.